హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో సాయంకాలం స్నాక్స్‌గా అయితే వెజ్ మంచూరియా ఎలా చేసుకున్నానో వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. అంటే బయట కొనుక్కుంటే ఎలా టేస్టీగా ఉంటదో, ఇంట్లో కూడా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంకా నా ఈవినింగ్ రొటీన్ కూడా కొద్దిగా చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేను వెజ్ మంచూరియా చేస్తానన్నాను కదా, దానికోసం క్యాబేజీ తీసుకుని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. దీన్నే మనము గోబీ అని కూడా అంటారండి. ఇగోండి ఇక్కడ నేను చూపించినట్టుగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మనం ఈ క్యాబేజీని తురుముకోవచ్చు కూడా, తురుముకుంటే ఇంకా బాగుంటాయి ముక్కల్లా లేకుండా. కాకపోతే నేను తురుముకుండా క్యాబేజీ అయితే కట్ చేసేసుకున్నాను. క్యారెట్ అయితే తురిమేసుకుంటున్నానండి. క్యారెట్ 2 తీసుకున్నాను చిన్నవి. క్యాబేజీ అయితే కొద్దిగా పెద్దదే తీసుకొచ్చారు. దాంట్లో నేను సగం అయితే ఈ మంచూరియా చేయడానికి వాడుకుంటే, ఇంకో సగం అయితే రాత్రి క్యాబేజీ కూర పప్పు అయితే చేస్తాను. అంటే మధ్యాహ్నం చేసిన కూర ఏమీ లేదు, అందుకని రాత్రికి అయితే క్యాబేజీ పప్పు అయితే చేస్తున్నాను. దానికోసం సగం అయితే పక్కన పెట్టేశాను. ఇంకా క్యారెట్ అయితే నీట్గా తురిమేసుకున్నానండి. ఇంట్లో బీట్రూట్ కూడా తురుము వేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా బీట్రూట్ చాలా మంచిది కదా. బీట్రూట్ ఒట్టి తినాలంటే తినలేము. ఇలా ఏవైనా స్నాక్స్లో చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకొని తింటే చాలా మంచిది. మెయిన్ తినలేమనేసి ఇలా ఏవైనా వెరైటీల్లో వేసుకుంటే ఈజీగా తినేగలము బీట్రూట్. ఇంక నేను క్యారెట్ తురుముని క్యాబేజీ ముక్కలు 2 కూడా నీట్గా కలిపేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అయితే మొత్తం అంతా సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా సాల్ట్ కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ క్యాబేజీలో క్యారెట్ లో ఉండే వాటర్ మొత్తం అయితే సపరేట్ గా వస్తుంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైనా కాటన్ గుడ్డ కానీ సిల్క్ గుడ్డ కానీ ఏదైనా పర్వాలేదు, ఒక గుడ్డలోకి అయితే ఉప్పు కలుపుకున్నాం. ఈ క్యారెట్ తురుముని ఇంకా క్యాబేజీ ముక్కలు అయితే 2 కూడా క్లాత్ లో వేసేసుకొని మనకి ఎంత వీలైతే అంతవరకు అయితే గట్టిగా పిండుకోవాలి. మాక్సిమం దీంట్లో ఉండే వాటర్ మొత్తం తీయడానికి అయితే ప్రయత్నించండి. ఈ క్యాబేజ్ తురుములో కానీ క్యారెట్ తురుములో కానీ వాటర్ ఉండిపోయింది అనుకోండి, మంచూరియా అంత బాగా అయితే రాదండి. మనము ఉండలు చుట్టేసి నూనెలో వేయగానే విడిపోతుంది అనమాట, నీరు ఎక్కువగా ఉండిపోతే. అందుకనేసి వీలైనంత వరకు ఇలా ఇందులో ఉండే నీరు మొత్తం సపరేట్ అయ్యేలా అయితే పిండుకోవాలి. నేను ఒకసారి అయితే ట్రై చేశాను ఇది, అప్పుడు అంత బాగా రాలేదు. అంటే నీరు పిండుకోకుండా డైరెక్ట్గా అయితే మొత్తం కలిపేసి నూనెలో వేసేసాను. అప్పుడైతే మొత్తము నూనెలో వేయగానే ఉండల్లా కాకుండా మొత్తం అయితే పువ్వులా విడిపోయి ముక్కలు అయితే అయిపోయింది. ఇంకా నేను ఏం మిస్టేక్ చేశానా అని క్లియర్గా చూస్తే ఇలా పిండుకోలేదని అయితే అర్థమైంది. ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి, చూడండి మీరు లాస్ట్ వరకు. ఇంకా నాకు వీలైనంత వరకు అయితే నేను గట్టిగా పిండేసుకొని క్యారెట్ తురుముని క్యాబేజీ తురుము అయితే వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి ఉన్ని అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని నా రుచికి తగ్గట్టు అయితే ఇవన్నీ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. దాని తర్వాత కార్న్ ఫ్లవర్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను. దాని తర్వాత మైదా పిండి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లవర్ని మైదా 2 కూడా సమానంగా వేసుకోవాలి. దేంతో వేసుకున్నా సరే, స్పూన్తో వేసుకున్నా గ్లాస్తో వేసుకున్నా, ఇదంతా వేసుకున్నామో అది కూడా అంతే వేసుకొని సమానంగా కొలుచుకొని అయితే వేసుకోండి. ఇప్పుడైతే నేను మొత్తం అయితే కలుపుకుంటున్నాను. మనం దీంట్లో ఉండే వాటర్ మొత్తం పిండేసుకున్నాం కదా, ఇప్పుడు పిండి వేసిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలుపుకోండి. లూజ్ అయ్యింది అనుకోండి సరిగ్గా మంచూరియా అయితే రాదండి. మనం నూనెలో వేసినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది, ఇంకా ఉండల్లా లేకుండా విడిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే కలుపుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. అంటే మరీ గట్టిగా లేకుండా అలానే లూజుగా లేకుండా ఉండ చుట్టుకుంటే ఉండ అయ్యేలా అయితే కలుపుకున్నాను. చూడండి ఇక్కడ మీకు అయితే ఉండ చుట్టేసి అయితే చూపిస్తున్నాను. కరెక్ట్గా అయితే కలుపుకున్నానండి. ఇంకా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడైతే పొయ్యి మంట వేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి మీదే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్లో వేగించాలి కదా, ఈ క్యాబేజీ తురుము ఉండలు చుట్టేసి ఆయిల్లో వేగించుకున్న తర్వాతే మళ్ళీ మనం చాస్లు ఇవన్నీ వేసుకొని అయితే వెజ్ మంచూరియా తయారు చేసుకోవాలి. ఈ
ఇది చేసేయడానికి ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగానే ఉందనేసి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అయిపోతుందిలే అనేసి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. ఇంకా టైం కూడా నాకు ఉందిలేండి. 3:30 ఈ టయానికి అయితే చేయడం స్టార్ట్ చేశాను. తినాలనిపించింది ఎందుకో. క్యాబేజీ తీసుకొచ్చారు, 2 క్యాబేజీ పువ్వులు తీసుకొచ్చారండి. ఇంకా అవి అలా ఉండి చెడిపోతాయి అనేసి అయితే నేను ఇలా చేశాను. మా ఇంట్లో క్యాబేజీ పప్పుకూర కానీ క్యాబేజీ ఫ్రై చేసిన సరిగ్గా తినరు, ఇష్టపడరు. తింటారు కానీ ఏదో ఇంకా తప్పదు అన్నట్టుగా తింటారు. ఇంకా అందుకని మంజూరు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి నాకు కూడా ఒకసారి తినాలనిపించి ట్రై చేశాను. ట్రై చేయడం కాదులేండి, ఇదివరకు ఒకసారి అయితే ట్రై చేసి ఫెయిల్ అయ్యింది. ఈసారి అయితే పక్కా చేయాలనుకున్నాను, గట్టిగానే ప్రయత్నించాను, బాగా వచ్చింది. తినడానికి అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మీకు మొత్తం చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చాయో. ఇంక ఇప్పుడైతే నేను పొయ్యి మీద ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు నేను ఇప్పుడు ఇవైతే ఉండలు చుట్టేసుకుంటాను. మరీ పెద్ద ఉండలు కాకుండా అలానే మరి చిన్న చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు అయితే చేసుకోండి. ఇవి పెద్ద ఉండలు చేసుకున్నాం అనుకోండి, మనం ఆయిల్లో వేగించి తీసిన తర్వాత మళ్ళీ చాసులో వేసుకుంటాం కదా ఇవన్నీ, అప్పుడు చాస్ సరిగ్గా వీటికైతే పీల్చుకోవన్నమాట. అందుకని కొద్దిగా చిన్న చిన్న ఉండలే చేసుకోవాలి. మరి అలా అనేసి గోలిక్కల్లాగా చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకోండి, తొందరగా అయిపోతుంది. చిన్నవి చేసుకున్నా ఏమీ కాదు. ఈ వెజ్ మంచూరియా చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటదండి, కాకపోతే టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. అంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటది అనమాట. అంటే ఫస్ట్ ఇదంతా కలుపుకోవాలి, దాని తర్వాత ఉండలు చుట్టి ఆయిల్లో వేసి దాని తర్వాత మళ్ళీ చాస్లో ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి అయితే కుక్ చేయాలి. ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పక్కాగా వచ్చేస్తుంది, ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వెజ్ మంచూరియా ఒక్కసారి చేసే ప్రాసెస్ చూసామనుకోండి ఈజీగానే చేసుకోవచ్చు. ఇంట్లో అయితే చాసులు ఉండాలి, లేకపోతే ఇంట్లోనే ఓన్గా అయినా సరే చాసులు చేసుకొని అయినా చేసుకోవచ్చు. చాసులు చేసామనుకోండి ఇంట్లో ఓన్గా ఇంకా టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చి, సాసులు ఎలాగో ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి కాబట్టి 20 రూపాయల ప్యాకెట్ 25 రూపాయల ప్యాకెట్ ఇలా అయితే అమ్ముతా ఉంటారు. అవి తీసుకొచ్చుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకొని అయితే చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ ఉండలు చుట్టడం అయిపోయిన తర్వాత ఆయిల్ కూడా వేడైపోయింది. ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్లో వేసుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసే వేసుకోండి. ఉండలు కొద్దిగా గట్టిగా చుట్టుకోండి, లేకపోతే నూనెలో వేయగానే విడిపోతాయి. ఇంకా నేను నూనెలో వేసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే చుట్టుకొని వేసుకున్నాను, విడిపోతాయేమో అనేసి. అంటే ఒకసారి నేను చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది కదా, మళ్ళీ ఇంకోసారి ఫెయిల్ అవుతుందేమో అనేసి ఈసారి కొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి. అన్నీ కూడా చాలా బాగా వేగాయండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో, మంచి కలర్లో అయితే వేగుతున్నాయి. అయితే నేను ఈ క్యాబేజీ కూడా తురుముకొని ఉంటే బాగుండేది, కానీ క్యాబేజీ కట్ చేశాను, క్యారెట్ అయితే తురుముకున్నాను. అందుకని క్యాబేజీ ముక్కలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి తెల్లగా, చూసారా? ఇలా ఉండేసరి చూడడానికి బాగుంటాయి, కానీ తురుముకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు అసలు ఎక్కడ కూడా క్యాబేజీ ముక్కలు అయితే నోటికి దొరకవు. కట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం తినేటప్పుడు అక్కడక్కడైతే క్యాబేజీ ముక్కలు అయితే నోటికి పంటికి అయితే తగలుతూ ఉంటాయి. తినడానికి బాగుంటాయిలేండి. క్యాబేజీ ఒట్టిది కూడా చాలా మంది అయితే తింటారు, పచ్చిది. నాకైతే తినాలనిపించదండి పచ్చిది, అది ఒక వాసనలా వస్తుంది. కాకపోతే క్యాబేజీతో ఏ కూర చేసినా సరే బాగానే తింటాను. క్యాబేజీ పప్పు అయినా తాలింపు అయినా ఇంకా ఏది చేసినా సరే బాగానే తింటాను, కానీ పచ్చిది మాత్రం నోట్లో పెట్టుకోలేను. కొంతమంది తింటారు, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంక నేనైతే మొత్తం వేగిన తర్వాత అయితే పక్కకు తీసేసుకున్నాను. చూడండి మంచి కలర్లో అయితే వేగాయి. ఇవి వేగించుకున్న తర్వాత కూడా చాసులో వేసుకోకుండానే డైరెక్ట్గా తినేసరే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒట్టు తింటేనే మొత్తం ఒట్టిగానే తినేస్తే బాగుండు అనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి. ఇప్పుడైతే నేను తాలింపు పెట్టుకొని ఇప్పుడు చాసులు ఇవన్నీ ఎలా కొలత మీద వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి కొద్దిగా వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న తెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు అయితే వేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ కూడా ఒకటి సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడైతే చాసులు వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సోయా చాసు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. దాని తర్వాత టమాటా చాస్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత చిల్లీ చాస్ అయితే వేసుకున్నాను. నేనైతే రెడ్ చిల్లీ చాస్ వేసుకున్నాను. మీ దగ్గర గ్రీన్ చిల్లీ చాస్ ఉంటే గ్రీన్ చిల్లీ చాసే వేసుకోండి, బాగుంటుంది. మా ఆయనకి చిల్లీ చాస్ తెమ్మనగానే రెడ్ చిల్లీ చాస్ అయితే తెచ్చారు. అంటే క్లియర్గా చెప్పలేదన్నమాట, రెడ్ చిల్లీ చాస్ తేవాలా గ్రీన్ చిల్లీ చాస్ తేవాలా అనేసి. అందుకని రెడ్ చిల్లీ సాస్ అయితే తెచ్చేసారు.
ఈ చాసులన్నీ బాగా తాలింపులో కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కార్న్‌ఫ్లవర్ పొడి నీటిలో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అవి కూడా ఈ చాసుల్లో వేసేసుకొని మొత్తం బాగా థిక్ అయ్యేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఇలా థిక్‌గా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల్లోనే థిక్ అయిపోతదండి. ఇంకా బాగా ఉడికిపోయి థిక్‌గా అయిపోయిన తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న మంచూరియా అయితే ఈ చాస్‌లో వేసేసుకొని మంచూరియాకి చాస్ బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టండి. అంటే అలా పొయ్యి మీద పెట్టడం వల్ల చాస్ బాగా వెజ్ మంచూరియాకైతే పీల్చుకుంటదనమాట. అప్పుడు తినడానికి బాగుంటది. ఇంకా నేనైతే లాస్ట్‌లో కార్న్‌ఫ్లవర్ నీటిలో కలిపేసి వేసుకున్నాను కదా! అదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. అంటే మనకి జ్యూసీగా కొద్దిగా గ్రేవీలా ఉండాలి అంటే మనం ఇలా అయితే కార్న్‌ఫ్లవర్ నీటిలో కలుపుకొని వేసుకోవాలి. అలా కాదు మాకు గ్రేవీలా వద్దు నార్మల్‌గానే డ్రైగా కావాలి అంటే చాసులన్నీ తాలింపులు బాగా కలిసిన తర్వాత మంచూరియా చాసుల్లో వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతది. నేనైతే ఇలా చేశానండి. ఇలా చేసుకుంటే అంటే క్రీమ్‌లా జ్యూస్‌లా ఉంటది కదా! తినడానికి కూడా బాగుంటదనేసి అయితే కొద్దిగా కార్న్‌ఫ్లవర్ నీటిలో వేసుకొని కలుపుకొని అయితే వేసుకున్నాను. అది పూర్తిగా మన ఆప్షనల్ అనమాట. ఇంక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత దించేసుకొని అయితే ఇంట్లో పెట్టేసుకుంటున్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొద్దిగా వేసేసి అయితే నేను కూడా కొద్దిగా వేసుకొని అయితే తినేస్తున్నాను. ఈ వెజ్ మంచూరియా అయితే ఎక్కువైతే ఏమీ చేయలేదు. మేము మొత్తం ఇంట్లో అయితే 5గురు ఉన్నాము. ఇక్కడ నేను ఎంత వేసుకున్నానో ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంతేసే వచ్చిందనమాట 5గురికి. మనిషికి ఒక 10 దాకా వెజ్ మంచూరియా ఉండలున్నాయి కదా! అవైతే వచ్చాయి. సింపుల్‌గా సాయంకాలం స్నాక్స్‌గా అయితే చాలా బాగున్నాయి. తింటుంటే సాటిస్ఫాక్షన్‌గా ఉందనమాట. అంటే టేస్ట్ అంత బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా బాగుంటాయి. బయట కొనుక్కొని తినే కాడికి ఇంట్లో ఇలా ఈజీగా చేసుకుంటే చాలా మంచిది. ఆరోగ్యానికి మంచిది. ఇంకా తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటది. ఇంకా నేను మొత్తం చేసేసి తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే సాయంకాలం రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులు చేయడము. ఫస్ట్ అయితే బయట ఆరేసిన బట్టలు అయితే తీసేసుకుంటున్నాను. సాయంకాలం అయితే చాలు విపరీతంగా గాలి అయితే వేస్తుంది. ఈ ఎండాకాలం స్టార్ట్ అయితే చాలు సాయంకాలం 4 నుండి 6 వరకు అయితే గాలేస్తది. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు అసలు గాలి అనేది ఎట్టిపోతుందో కూడా కనిపించదు. ఇలా అయితే ఉంటది. ఇది ఏ కార్తో నాకు తెలీదు. మనకి ఇలా ఎందుకు ఉంటదంటే కార్తీలు బట్టి అయితే ఉంటదండి. 15 రోజులకొకసారి అయితే కార్తీలు మారుతా ఉంటాయి. మనకి ఈ జనరేషన్ వాళ్ళకైతే కార్తీలు అంటే ఏటో తెలీదు. మా మావయ్య చెప్తా ఉంటారు కానీ నాకు అస్సలు గుర్తుండదండి. ఇది ఈ నెల కార్తమ్మ, ఈ కార్తీలో ఇలా వాతావరణం ఉంటదని మా మావయ్య పక్కాగా చెప్తారు. మా మావయ్య ఎలా చెప్తారు సేమ్ అలానే ఉంటది వాతావరణము. అంటే మా మావయ్యకి కార్తీల మీద నెలల మీద అంత బాగా అయితే అవగాహన ఉందన్నమాట. మాకు కూడా తెలుసుకోమనేసి అయితే చాలా రోజుల నుండి చెప్తున్నారు కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. తెలుసుకుంటే మంచిది అంటే మనకి వాతావరణం మీద గ్రిప్ ఉంటదనమాట. ఈ కార్తీలో ఇలా ఎక్కువ మంచు పడుతుంది, ఈ కార్తీలో ఇలా ఎక్కువ వర్షాలు పడతాయి, ఈ కార్తీలో ఇలా ఎండలు ఎక్కువ ఉంటాయి అనేసి మనకు ఒక క్లారిటీ అయితే ఉంటదనమాట. ఇంకా నాకైతే తెలీదు. ఇంకా దాని తర్వాత వాకిలి చిమ్మేసుకొని ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. దాని తర్వాత రాత్రి కోసం అయితే కూర చేసుకుంటున్నాను. కూర అయితే ఇందాకలే చెప్పాను కదా, క్యాబేజీ పప్పు కూర అయితే చేసుకుంటున్నానండి. మధ్యాహ్నం అయితే నేను దొండకాయ ఫ్రై చేశాను. అందుకని మళ్ళీ రాత్రికి అయితే కూర చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఏమైనా ఫ్రై కూరలు చేశాను అనుకోండి రాత్రికి ఏదో ఒక కూర చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మధ్యాహ్నమే ఏదైనా పులుసు కూర కానీ పప్పు కూర కానీ చేసుకున్నాను అనుకోండి అదే రాత్రికి అయితే ఉండిపోతుంది అనమాట కూర. అదనమాట. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కూర చేయాలి. నాకు 3 పూటలు అన్నము కూర జారు ఇవన్నీ వండాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి. అంటే రోజంతా కూడా వంట చేసినట్టుగానే ఉంటుంది. వంట చేసిన తర్వాత గిన్నెలు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఇంకా మళ్ళీ గిన్నెలు తోమినట్టుగా ఉంటుంది అనమాట. అందుకని నేను మ్యాక్సిమం మధ్యాహ్నమే ఏమైనా పప్పు కూర కానీ పులుసు కూర కానీ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. కానీ ఎప్పుడు కూడా పప్పు కూరలు పులుసు కూరలు చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి తాలింపు కూరలు చేసినప్పుడు మళ్ళీ రాత్రికి ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాను. ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత ఉడికిపోయిన తర్వాత దించేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఈ క్యాబేజీ పప్పు కూర అయితే నాకు బాగానే ఇష్టం అండి. నేను బాగానే తింటాను. కానీ ఇంట్లో వాళ్ళే సరిగ్గా తినరు. కానీ తెచ్చారు కాబట్టి చెయ్యాలి. చేసిన తర్వాత ఎలా అయినా తినాలి. ఈ క్యాబేజీ తినడం వల్ల కంటికంటే చాలా మంచిదంట. ఈ క్యాబేజీ ఒకటి గోరుచిక్కుళ్ళు ఒకటి ఉంటాయి కదా, ఈ 2 కూడా కంటికి చాలా మంచిది. అంటే సైట్ వచ్చే అవకాశాలు చాలా వరకు అయితే తగ్గిస్తాయి.
అందుకని మ్యాక్సిమం వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా సరే క్యాబేజీ అయితే తినాలి. మనకి ఈ వారం మొత్తంలో కూడా మనం మార్చి మార్చి అన్ని రకాల కూరగాయలు కూడా కవర్ చేసేయాలండి. ఎందుకంటే ఒక్కొక్క కూరగాయల్లో ఒక్కొక్క రకమైన ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అందుకని మనం ఈ వారం మొత్తంలో కూడా వీలైనంత వరకు కూరగాయలన్నీ కూడా తినడానికి అయితే ట్రై చేయాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో నాన్ వెజ్ తెచ్చుకొని తింటే అన్నీ కూడా కవర్ చేసేసినట్టుగా ఉంటాము. అయితే వెజ్ కూరలు ఎక్కువగా తినాలి. నాన్ వెజ్ కూరలు కొద్దిగా తక్కువగా తినాలి. అంటే వెజ్ కూరలు వారం మొత్తం తిన్నా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు గానీ, మనం వారం మొత్తం నాన్ వెజ్ తిన్నామనుకోండి వెయిట్ ఎక్కువ పెరిగిపోతామనమాట మనకు తెలియకుండానేని. అంటే నాన్ వెజ్‌లో ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి తొందరగా లావైపోతాము. అందుకని కొద్దిగా తగ్గించి అయితే తినాలి నాన్ వెజ్. అలానే పూర్తిగా మానేయకూడదు. ఎంతో కొంత అయితే తినాలి. కొంతమంది బ్రాహ్మణ్సే వాళ్ళు తినరు. వాళ్ళకి ఫస్ట్ నుండి కూడా ఇదైతే అలవాటు ఉండదు కాబట్టి, వాళ్ళు ఈ నాన్ వెజ్ ప్లేస్‌లో మామూలుగా వెజ్‌లోనే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేవైతే తింటారు. ఎక్కువగా పప్పు కూరలైతే తింటారనమాట. అంటే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇలా పప్పులకు సంబంధించినవైతే ఎక్కువగా చేసుకొనైతే తింటా ఉంటారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక పప్పు చేసుకొనైతే తింటారండి. ఇంక నేను ఈరోజైతే క్యాబేజీ పప్పు చేశాను కాబట్టి, పప్పు కూరలోకి వడియాలు బావుంటాయని వడియాలైతే వేగిచ్చాను. ఇంకా రాత్రికి సింపుల్‌గా మెనూ ఏటో చూపిస్తున్నాను. క్యాబేజీ పప్పు కూర ఇందాకల చేసి చూపిచ్చాను కదా! ఇంకా వేడి వేడి అన్నము, ఇంకా మధ్యాహ్నం దంచుకున్న పచ్చడనమాట. ఎండుమిరపకాయలుని వేరుశనగ గింజలు వేసి దంచిన పచ్చడి. దాని తర్వాత మా మావయ్య కోసం చపాతీ, వేగించుకున్న వడియాలు. రాత్రికైతే సింపుల్‌గా మెనూ ఇదేని. ఇంకా మా అత్త, మా మావయ్యకి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించడం అయిపోయిన తర్వాత నేను కూడా ప్లేట్‌లో అన్నము, కూర, పచ్చడి అన్నీ వేసేసుకొనైతే తినేస్తున్నాను. స్నానం చేసొచ్చిన తర్వాత అయితే తింటున్నానండి. నేను స్నానం చేసొచ్చేటప్పటికి టైం అయితే 7:30, 8 ఈ టైం అయితే అయిపోయింది. 8, 8:30 ఈ టైంలో అయితే వేసుకొని తింటున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేస్తాను. దాని తర్వాత లాస్ట్‌లో అయితే నేను వేసుకొని తింటాను. తిన్న తర్వాత గిన్నెలు తోమాలనిపిస్తే తోముతాను. లేకపోతే అన్నీ బయట వేసేసి తెల్లవారులేసేసి అయితే తోముతాను. ఇప్పుడైతే నాకు తోమాలనైతే ఏమీ లేదు. ఇంక తినేసిన తర్వాత కాసేపు ఫోన్ ఇవి చూసుకొని ఇంక బొంతలు వేసేసుకొనైతే పడుకుంటాము. ఇంక అంతేని. మేము పడుకున్నప్పటికి అలగలేదనే సరే 10, 10:30 ఈ టైం అయితే అయిపోతది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు గానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికైతే రికమెండ్ అవుతది. ఇంకా యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.